రాజా సాబ్ ద ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ అయితే వచ్చేసింది. అల్లు అర్జున్ ఏమో 3 years, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఏమో 2 years అయిపోతుంది వాళ్ళ సోలో సినిమాలు అయితే వచ్చి. ప్రభాస్ గారు అయితే ఆ మధ్యలో అప్పటి నుంచి ఆ మధ్యలో 4 ఫిల్మ్స్ దాకా రిలీజ్ అయిపోయాయి. వాళ్ళ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అయిపోలేదు. అది కూడా ప్రభాస్ పెద్ద సినిమాలు, ఏదో చిన్న చిన్న సినిమాలు కాదు, పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలు తీశాడు. అదే కల్కి కొంచెం పాన్ వరల్డ్ రేంజ్ సినిమాయే. ఎంత కాదనుకున్నా 1000+ crores అయితే కలెక్ట్ చేసింది సినిమా అయితే ఇప్పటి వరకు. చూసేద్దాం ఈ రాజాసాబ్ గ్లిమ్స్ ఏ రేంజ్లో ఉంటుందో. మారుతి డైరెక్షన్లో అయితే వచ్చేస్తుంది. తమిళలో చూసాను, లుక్ అయితే ఎర్ర కొట్టేసింది. అండ్ హర్రర్ రొమాన్స్ కామెడీ జోనర్ అని వేసేసారు. చూసేద్దాం ఏ రేంజ్లో ఉంటుందో. గ్లిమ్స్ అయితే 48 seconds ఉంది. లెట్స్ బిగిన్ అవర్ రియాక్షన్. ఫర్ పాన్ ఇండియా ఇట్లా ద రాజా సాబ్ అన్ని లాంగ్వేజ్లో వస్తుంది. ఇట్స్ టైమ్ ఫర్ హారర్ రొమాంటిక్ కామెడీ అరైవింగ్ ఆన్ 10th 2025. ఈ డేట్లు నమ్మలేములే. డేట్లు అయితే ఇప్పుడే వేసేస్తారు, కానీ రిలీజ్ టైంకి పోస్ట్పోన్ అంటారు. April 10th అయితే వచ్చేసి దాన్ని రిలీజ్ డేట్ వేశారు. కానీ మిరాయి ఉంది సేమ్ ప్రొడక్షన్ హౌస్లో, April 18th అని అనౌన్స్ చేశారు. కానీ ఏది ఎప్పుడు వస్తుంది, వచ్చేదాకా వచ్చే 10 days బిఫోరే కన్ఫర్మ్ అవుద్ది మనకైతే. ఆల్రెడీ చూసాం కదా, పుష్ప 2 August 15th అన్నారు, ఇప్పుడు December 6th అన్నారు. ఇప్పుడు December 6th కూడా పోస్ట్పోన్ అయ్యి నెక్స్ట్ సమ్మర్గా అంటున్నారు. చూసేద్దాం. రాజాసాబ్ గ్లిమ్స్ అయితే ప్రభాస్ మారుతి అయితే గట్టిగా చెప్పబోతున్నాడు. బిఫోర్ బాహుబలి ప్రభాస్ లుక్స్ అయితే తేడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తుంది. ప్రభాస్ లుక్స్ అయితే ఆల్రెడీ నాగశ్విన్ ఏం చేశాడో కానీ ప్రభాస్ లుక్స్ అయితే కొంచెం బాగా చేంజ్ చేశాడు. కల్కి నుండి చాలా ఫేస్లో ఒక కొంచెం మార్పు అయితే వచ్చింది. ఎర్రకొట్టే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఆల్రెడీ ఉంది. బట్ ఇంతకుముందు రాధేశ్యామ్ అండ్ సలార్, ఆదిపురుష్ మెయిన్లీ ఈ లుక్స్ బాగాలేవని చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు అలాంటి ట్రోల్స్ అయితే కల్కి నుండి రావట్లేదు. కానీ కొంతమంది నెగిటివ్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు, అవి చేయలేం. కానీ చూసేద్దాం రాజాసాబ్ ఏ రేంజ్లో ఉంటుంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ ఆల్రెడీ మన సప్తగిరి అండ్ సుధీర్ బాబుతో ప్రేమ కథా చిత్రం చేశాడు. చూసేద్దాం ఏ రేంజ్లో ఉంటుంది. మారుతి పక్కా కమర్షియల్ చూసాక కాస్త నమ్మకం లేకుండానే ఉంది. బట్ చూసేద్దాం, ప్రభాస్తో తీస్తున్నాడు కదా. మీకు ఎలా అనిపించిందో గ్లిమ్స్ కామెంట్ వేసేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మొసాయిక్ సినీకి.